హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ మ్యాథ్స్ 1Bలో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాం. బేసికల్గా ఎవ్రీవన్ అందరూ ఏం ఫీల్ అవుతారంటే మ్యాథ్స్ 1B అనేది చాలా కష్టమైన టాపిక్, ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ, చాలా ఈక్వేషన్స్, ఫార్ములాస్ ఉంటాయని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ నన్ను అడిగితే 1B అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. ఎప్పుడు మనము ఈ యొక్క ఫార్ములాస్, కాన్సెప్ట్ దానిలో జరిగేవన్నీ అసలు ఏ విధంగా జరుగుతుంది, కాన్సెప్ట్ ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తే ఈ టాపిక్ అనేది చాలా ఈజీ టాపిక్ అవుతుందండి. ముందు ఇంట్రడక్షన్లోకి వెళ్ళే ముందు మనం లోకస్ అనే పాయింట్ గురించి మనం తెలుసుకోవాలి. లోకస్ అనేది మనం ఏదన్నా ఒక ఫంక్షన్ కానీ ఒక కాన్సెప్ట్ కానీ ఇచ్చామంటే ఆ కాన్సెప్ట్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ అన్నీ, సపోజ్ ఇది ఒక ఫంక్షన్ చూపిస్తుంది, సపోజ్ f(x(y) అనే ఒక ఫంక్షన్ని ఈ డాట్స్ అనేవి రిప్రజెంట్ చేస్తున్నాయి. ఈ రిప్రజెంట్ చేసే డాట్స్ అన్నిటి యొక్క ఫార్ములాని లేదా ఒక రిప్రజెంటేషన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైనే మనం లోకస్ అని అంటామండి. ఇంకా తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మనం స్ట్రైట్ లైన్స్లో చూడాల్సింది లైన్ సెగ్మెంట్ అండి. లైన్ అంటే ఇలా మనం జస్ట్ ఫార్మల్గా మాట్లాడుకుందామండి. లైన్ అంటే ఇలా ఒక లైన్ ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుందండి. ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళాలి. సపోజ్ ఇలా కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుందాం అనుకోండి, ఇలా ఇటుపక్క ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళాలి, ఇటుపక్క ఎక్స్టెండ్ అవుతుంది. దానికి ఎండ్ అనేది ఉండదు. ఆ ఎండ్ లేకుండా ఉండదాన్ని మనం లైన్ అంటామండి. లైన్ సెగ్మెంట్ అంటే లైన్లో ఒక పార్ట్, ఈ పార్ట్ వరకు అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద లైన్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్కి మనం ఇలా ఎండ్ అనేది ఉంటుందండి, ఇంతవరకే ఉంటుంది కాబట్టి లైన్ సెగ్మెంట్ అంటామండి. ఇంకా తర్వాత స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే స్ట్రైట్ లైన్స్ని మనం రెండు రకాలుగా కాన్సెప్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ వరకే తీసుకుంటే ఇలా కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని అనుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ అన్నిటిని హారిజంటల్ లైన్స్ అంటామండి. అంటే ఎక్స్ యాక్సిస్కి ఇలా ప్యారలల్గా ఉండే వాటిని హారిజంటల్ లైన్స్ అంటామండి. ఇలా వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ అన్నిటిని వర్టికల్ లైన్స్ అంటామండి. ఇప్పుడు సింగిల్ లైన్ అయితే మనం ఏమని చేస్తున్నాము, హారిజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం, క్లాసిఫై చేస్తున్నాం ఆ విధంగా. అదే ఒక గ్రూప్ ఆఫ్ లైన్స్, ఒక 4-5 లైన్స్ ఇలా ఒక 4-5 లైన్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే 3 రకాలుగా క్లాసిఫై చేస్తారండి. ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్, కాన్కరెంట్ లైన్స్గా డివైడ్ చేస్తారండి. ఫస్ట్ మనం ప్యారలల్ లైన్స్ కింద వచ్చి చూస్తే, ప్యారలల్ లైన్స్ అంటే ఒక 2 లైన్స్ ఇలా వాటి యొక్క స్లోప్ సేమ్గా ఉండాలి, అన్ని క్యారెక్టరిస్టిక్స్ సేమ్గా ఫాలో అవ్వాలండి. అలా ఉండే వాటిని మనం ప్యారలల్ లైన్స్ అంటామండి. అంటే వాటి మధ్య యాంగిల్ 0 లేదా 180 కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చండి. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఇలా వాటి మధ్య మనం యాంగిల్ చూస్తే వాటి మధ్య యాంగిల్ 90 degrees ఉండే వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటారండి. ఇంకా కాన్కరెంట్ లైన్స్ అంటే ఒక 2 లైన్స్ ఇలా మనం తీసుకున్నప్పుడు ఆ 2 లైన్స్ మధ్య యాంగిల్ ఎంతైనా ఉండొచ్చండి, 90 degrees కూడా ఉండొచ్చండి. ఇలా 2 లైన్స్ తీసుకున్నప్పుడు ఒకే ఇంటర్సెక్షన్ గుండా పాస్ అయ్యి థర్డ్ లైన్ కూడా అదే లైన్ గుండా వెళ్తే ఆ 3 లైన్స్ని కాన్కరెంట్ లైన్స్ అంటారండి. సపోజ్ ఇప్పుడు ఇది చూద్దాం, ఇది ఏ అనే లైను, ఇది బి అనే లైను, ఇది సి అనే లైను. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే బీఈసిఈ పర్పెండిక్యులర్ లైన్స్ అండి, ఏబిఈ పర్పెండిక్యులర్ లైన్స్ అండి, ఏసి ప్యారలల్ లైన్స్ అండి. క్లాసిఫికేషన్ అనేది మనం ఈ విధంగా చేయొచ్చండి. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం స్లోప్ అనే కాన్సెప్ట్ని చూద్దామండి. ఓకే, స్లోప్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అసలు స్లోప్ అంటే మనం జనరల్గా మాట్లాడుకుందాం. మనము ఇంట్లో ఇది ఒక గోడ అనుకుందాం, మనకి ఇక్కడ ఒక ఆటక లాంటిది ఏదో సంథింగ్ ఇలా 2-3 ఆటకలు ఇలా ఏవో ఉంటాయి కదా మన ఇళ్ళలో, అలా ఉన్నాయి అనుకోండి. మనము దీనికి కావాలంటే ఏం చేస్తామండి, ఈ నిచ్చెన్ని ఇలా వేస్తాం అనుకున్నాం. ఈ నిచ్చెన ఉంది కదండి, ఈ నిచ్చెన్ని మనం మామూలుగా నిచ్చెన అంటే ఇలా నించోని ఉంటుంది కదండి, ఆ నిచ్చెనని మనం ఇలా వంచి పట్టుకోవడానికి, దీన్ని పట్టుకోవడానికి ఇలా వంచుతున్నాం. ఈ వంచినప్పుడు సమ్ యాంగిల్తో చేస్తుంది ఫ్లోర్తో, ఇలా సమ్ వాలు అంటారు, ఇంకా తెలుగులో చెప్పాలంటే వాలు అంటారండి. ఇలా వాలు ఎంత వంపు ఎంత వాలుతో ఉందో దాన్ని మనం స్లోప్ అనొచ్చండి. మరి ఈ అటకి కావాలంటే ఇంత యాంగిల్తో చేస్తుంది. ఇలా ఈ యొక్క సమ్ లైన్ అనేది హారిజంటల్ యాక్సిస్తో చేసే యాంగిల్ని మనం స్లోప్ అనొచ్చండి. జనరల్గా చిన్నప్పుడు నేర్పించే ఫార్ములా ప్రకారం ఒక x1, y1 అనే ఒక పాయింట్, x2, y2 అనే ఒక పాయింట్ ఉంటే
స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటారంటే అండి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అండి. అంటే 2 పాయింట్స్ ఉన్నాయి, 2,3 అనే ఒక పాయింట్, 4,5 అనే ఒక పాయింట్ ఇచ్చారనుకోండి. స్లోప్ ఏమవుతుందంటే అండి 5 మైనస్ 3 బై 4 మైనస్ 2 అవుతుందండి. అంటే 2 బై 2 అవుతుందండి, అంటే 1 అవుతుందండి. ఇప్పుడు మనం 3 మైనస్ 5 బై 2 మైనస్ 4 కూడా తీసుకోవచ్చు. ఓకే, అంటే స్లోప్ని ఎంతో రిప్రజెంట్ చేస్తారండి. ఈ ఎం అనే వర్డ్ని స్లోప్ అనుకోవచ్చండి. స్ట్రైట్ లైన్స్లో మనం చాలా బాగా ఇంపార్టెంట్గా వాడేది. అసలు ఈ స్లోప్ అనే పదం లేకుండా, ఎం అనే వర్డ్ లేకుండా స్ట్రైట్ లైన్స్ని మనం అసలు చేయడం అనేది, అసలు స్ట్రైట్ లైన్స్ అనేది ఊహించుకోవడమే కష్టం అండి. ఇంకొకటి స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది టీటా అన్నాం కదండి, యాంగిల్ని ఒక లైను హారిజెంటల్ యాక్సిస్తో చేసే యాంగిల్ని మనం టీటా అన్నాం కదండి. సో ఎం ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ టీటా అండి. ఈ యొక్క టీటాని మనము ట్యాన్ అప్లై చేసామంటే ఆ వాల్యూ, వచ్చిన వాల్యూ మనం స్లోప్ అని అనుకోవచ్చు అండి. సపోజ్ ఒక లైన్ లాగా హారిజెంటల్ యాక్సిస్తో 45 డిగ్రీస్ చేసింది అనుకోండి. ఎం ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ ఇంటూ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఒక స్ట్రైట్ లైను హారిజెంటల్ యాక్సిస్తో, ఆ హారిజెంటల్ యాక్సిస్తో చేసే యాంగిల్ 45 డిగ్రీస్ అంటే tan ఇంటూ 45, tan 45 డిగ్రీస్ 1 అవుతుందండి. tan 45 డిగ్రీస్ అంటే tan 45 డిగ్రీస్ 1. ఒకవేళ 60 డిగ్రీ చేసిందంటే tan 60 అవుతుందండి, అప్పుడు √3 అవుతుందండి. ఇలా tan వాల్యూస్ ఆఫ్ tan టీటా, మళ్ళీ ఇంకా ఎం అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించుకొని మనం స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ మొత్తం చేసేయచ్చండి. బేసికల్గా ఫస్ట్ ఇంట్రడక్షన్కి వెళ్దాం. ఇలా ఒక హారిజెంటల్ యాక్సిస్ తీసుకుందామండి, ఎక్స్ వై, ఇలా 2 యాక్సిస్ తీసుకుందాం. మనం మన కన్వీనియన్స్ కోసం ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందామండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం యాంగిల్ అనేది హారిజెంటల్ యాక్సిస్తో మెజర్ చేస్తాం కదా, అది యాంటీ క్లాక్ వైజ్ ఆర్ కౌంటర్ క్లాక్ వైజ్లోనే మెజర్ చేయాలండి. దాన్నే మనం ఎం ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ టీటాలోకి పెట్టుకోవాలండి. హారిజెంటల్ యాక్సిస్, ఇది కూడా హారిజెంటల్ యాక్సిసే కదా, నేను ఈ యాంగిల్ తీసుకుంటానంటే కుదరదండి. ఓన్లీ కౌంటర్ క్లాక్ వైజ్లో ఉన్న యాంగిల్ని మాత్రమే తీసుకోవాలండి. దాన్ని మనం ఎంలోకి అప్లై చేసుకోవాలండి. ఎం ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ టీటాకి పెట్టుకోవాలండి. మనం ఇంకో ఫార్ములా ఏం చెప్పామండి, ఎం ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇంటర్సెప్ట్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంటుందండి. ఇంటర్సెప్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఇలా ఒక యాక్సిస్ తీసుకున్నాం, ఒక స్ట్రైట్ లైన్ ఇలా చేసింది, అంటే ఇక్కడలాగేనండి. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ కట్ చేసిందండి, వై యాక్సిస్ని ఇక్కడ కట్ చేసిందండి. ఇది ఆరిజిన్ అనుకుంటాం కదండి మనం, మామూలుగా మనకు తెలిసిన కాన్సెప్ట్ కదండి. ఆరిజిన్ నుంచి ఈ ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ వరకు ఉన్న దాన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటారండి. ఈ ఆరిజిన్ని నుంచి ఈ వై వరకు చేసిన ఈ లెంత్ని వై ఇంటర్సెప్ట్ అంటారండి. ఇంటర్సెప్ట్ అంటే వాల్యూ అనండి. అంటే ఇప్పుడు మోడ్ ఆఫ్ ఈ వై అవుతుందండి వై ఇంటర్సెప్ట్, మోడ్ ఆఫ్ ఎక్స్ అవుతుందండి ఎక్స్ ఇంటర్సెప్ట్. అదే ఇంకో స్ట్రైట్ లైన్ ఇలా చేసింది అనుకోండి, అంటే ఇప్పుడు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద వెళ్ళింది అనుకోండి, ఆరిజిన్ నుంచి ఈ ఎక్స్కున్న దీన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటారండి, దీన్ని వై ఇంటర్సెప్ట్ అంటారండి. మామూలుగా చెప్పేటప్పుడు మనము -2 -3 అలా చెప్తామండి, కానీ వాల్యూ ఎంత అని అడిగినప్పుడు మాడ్యులస్ అప్లై చేసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడికి వచ్చేసరికి మోడ్ వై, ఇక్కడ -0, -2, 1, 2, ఇక్కడ 1 -1 అవుతుంది కదండి. ఇక్కడ లెంత్ ఎంత ఉందండి 1, ఈ వాల్యూ ఎంత వచ్చేసరికి అంటే 1 అంటామండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే -1 దగ్గర ఉంది అని చెప్పుకుంటామండి. ఈ ఇంటర్సెప్ట్ కాన్సెప్ట్ యూస్ చేసుకొని మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కోబోతున్నామండి. నేను ఇలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటానండి, ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనుకుంటున్నానండి. దీని ఈ స్ట్రైట్ లైన్ వై ఇంటర్సెప్ట్ నేనేమనుకుంటున్నానంటే సి అనుకుంటున్నానండి. సి అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, ఇప్పుడే చెప్పాను కదండి, ఈ లెంత్ సి అవుతుందని. అంతే వై యాక్సిస్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకుంటాం కదా, 0, ఇది సి అవుతుందండి. అప్పుడు ఇది మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమేమి లేదండి. లోకస్ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలన్నా, లోకస్ అందుకే చెప్తానండి, ఒక పాయింట్ మనం ఏదో ర్యాండమ్గా ఈ లైన్ మొత్తాన్ని సాటిస్ఫై చేసే పాయింట్ సమ్ ఎక్స్, నేను వై అనుకుంటున్నానండి. ఈ లైన్ యొక్క స్లోప్ సమ్ టీటా, ఈ టీటాతో మనకి ఇక్కడ పని లేదండి. ఈ యొక్క లైన్కి స్లోప్ ఎం అనే స్లోప్ ఉందనుకుందామండి. ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది తెలిసిందే కదండి. మరి నేను ఏవే పాయింట్స్ తీసుకుంటున్నానండి, x, y, 0, c అనుకుంటున్నాను. y మైనస్ c అనుకుంటానండి, y మైనస్ c బై x మైనస్ 0. y మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నామండి, m ఇంటూ x అవుతుందండి. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c అండి.
దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. చాలా జనరల్ అండి, బేసిక్ ఫార్ములా అండి. ఇది ప్రతి చోట మనం దీన్ని ఉపయోగించి మిగతా ఫార్ములాస్ చేస్తాం. ఇది ఒక్కటి చేస్తే మనం ఒక్కోసారి అన్ని కాన్సెప్ట్స్ గుర్తుండాలని గ్యారంటీ లేదండి. సో అందుకని మనం ఓన్లీ దీన్ని ఒక్కదాన్ని ఉపయోగించి మిగతా అన్నిటినీ చేయబోతున్నామండి. సో స్ట్రైట్ లైన్స్ మనం ఈ రెండు ఫార్మ్స్లో చేయొచ్చండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, ఓన్లీ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అండి. అంటే y = mx ప్లస్ దీన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటారండి. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనేసరికి x/a ప్లస్ y/b = 1. వీటి యొక్క ప్రూఫ్స్ మనం చూద్దామండి. అంటే ఒకసారి ఇది చూడండి, y = mx ప్లస్ c అనేది ఒక లైన్ ఉంది కదండి. దీని ప్రకారం మనం చూస్తే ఏం తెలుస్తుంది, మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కోవాల్సింది, మనకు కావాల్సింది 2 పారామీటర్స్ అండి, MCE. అంటే దీని ప్రకారం మనం ఒక చిన్న కన్క్లూజన్ ఇవ్వచ్చండి. ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి కంపల్సరీ 2 పారామీటర్స్ కావాలండి. 2 పారామీటర్స్ అనేవి మనకి ఏవైనా కావచ్చండి. ఇక్కడంటే స్లోపు ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ కావాల్సింది. అదే ఒకవేళ x ఇంటర్సెప్ట్తో చూద్దామండి మనం అసలు ఈక్వేషన్ ఏం ఫామ్ అవుతుందో. x ఇంటర్సెప్ట్ అంటే దీని నేను x ఇంటర్సెప్ట్ a అనుకుంటానండి. అప్పుడు ఏమవుతుందండి, a, 0 అవుతుందండి ఈ పాయింట్. సేమ్ స్లోప్ m అనుకుందామండి. x, y అనేది ఒక పాయింట్ లోకస్ కింద తీసుకుందాం. a, 0 అనేది ఒక పాయింట్ తీసుకుందామండి. y - 0/x - a అవుతుందండి. అప్పుడు y = m × x - a అండి. x ఇంటర్సెప్ట్ ఇచ్చాడంటే ఈ ఫార్ములా అండి. మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ స్లోప్ ఫార్ములా తెలుసు కాబట్టి m = y - 0 x - a అని రాసేసి y = m × x - a గుర్తుపెట్టుకుంటే చాలా మంచిదండి. గుర్తుపెట్టుకోకపోయినా మనం ఈ చిన్న కాన్సెప్ట్ ఉపయోగించి ఆ యొక్క స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనం వేసేసేయండి. దెన్ ఇంకా ఇంటర్సెప్ట్ ఫామ్కి వచ్చేసరికి ఇది ఎలా వచ్చిందనే చూద్దామండి. ఇలా కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుందామండి. ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందామండి. దాని యొక్క x ఇంటర్సెప్ట్ a అనుకుంటానండి, y ఇంటర్సెప్ట్ b అనుకుంటానండి. దీని నుంచి మనం దీని యొక్క ప్రూఫ్ తీసుకొస్తామండి. అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందండి, a, 0 అవుతుందండి. మరి ఈ పాయింట్ ఏమవుతుందండి, 0, b అవుతుందండి. అంటే 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం స్లోప్ పెట్టేయచ్చు కదండి. b - 0/0 - a = -b/a. సో ఈ యొక్క స్ట్రైట్ లైన్ ఎప్పుడు మన x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ 2 తెలిసినప్పుడు ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోపు -b/a అవుతుంది. తెలిసిపోయింది కదండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ యొక్క స్లోప్ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలని చూస్తామండి. y ఇంటర్సెప్ట్ b అని తెలుసండి, x ఇంటర్సెప్ట్ a అని తెలుసండి. y = -b/a × x, c b అవుతుంది కదండి. దీని మొత్తాన్ని నేను bతో డివైడ్ చేస్తానండి. దీని మొత్తాన్ని yతో డివైడ్ చేస్తే ఏమవుతుందండి, ఈ b పోతుందండి, -x/a ప్లస్ b/b అంటే 1 వస్తుందండి. x/a ప్లస్ y/b = 1. సో జనరల్గా ఈ యొక్క ఫార్ములా తెలుసుంటే, ఆ యొక్క ఫార్ములాను మనం క్లియర్గా అర్థం చేసుకొని ఉంటే మిగతా ఫార్మ్స్ అన్నింటినీ తెచ్చేసేయండి. y = mx + c అనే ఒక ఫామ్ తెలిసి ఉంటే మనం మిగతా ఫామ్స్ అన్ని తెచ్చేసేయండి. x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b అన్నప్పుడు x/a ప్లస్ y/b = 1. ఈ ఫార్ములా 2 చాలా ఇంపార్టెంట్ అండి, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ యొక్క 2 పారామీటర్స్ అంటే x ఇంటర్సెప్ట్ ఎంత, y ఇంటర్సెప్ట్ ఎంత తెలిస్తే మనం ఈ 2 చేసేయచ్చండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. సపోజ్ ఒక లైను y ఇంటర్సెప్ట్ 2 ఉంటుందండి. అది 45 degrees యాంగిల్ x యాక్సిస్తో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తుంటే ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందండి, m అంటే ఫస్ట్ m కనుక్కోవాలండి. m = tan 45 అండి. tan × 1 tan 45 అండి, tan 45 అంటే 1, m = 1. తర్వాత c = 2 అని వాడే ఇచ్చాడు. సో ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ ఏమవుతుందండి, y = m వాల్యూలో 1 పెడతామండి, x ప్లస్ c వాల్యూ 2 పెడతామండి. y = x + 2. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. మనం ఇలా కాకుండా x - y + 2 = 0. అంటే ఈక్వేషన్ అంటే ఎప్పుడు 0 ఉండాలండి, ఈక్వేషన్ సంథింగ్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో మనం x - y + 2 = 0గా రాస్తామండి ఈక్వేషన్ అనేది. అండ్ దెన్ ఇంకొకటి x ఇంటర్సెప్ట్ 2, y ఇంటర్సెప్ట్ 3 ఉన్నది ఒక స్ట్రైట్ లైన్. దాని యొక్క స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమని అనుకోండి. ఏముందండి, a = 2 తీసుకుంటామండి, ఎందుకంటే x ఇంటర్సెప్ట్ అన్నాడు కాబట్టి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే a = x ఇంటర్సెప్ట్, b = y ఇంటర్సెప్ట్గా గుర్తుపెట్టుకోవాలి. x/2 ప్లస్ y/3 = 1 అండి. 3x + 2y క్రాస్ మల్టిప్లికేషన్ చేశానండి, = 1. 3x + 2y = 1. ఇది ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. అంటే మనం ఏదైనా ఒక 2 పారామీటర్స్ అండి, 2 పారామీటర్స్ ఇచ్చాడంటే ఆ 2 పారామీటర్స్ నుంచి మనం ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది మనం కనుక్కోగలుగుతామండి. కాన్సెప్ట్స్ ప్రకారం మనం ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎప్పుడు కనుక్కోగలుగుతున్నామండి, స్లోపు ఇంటర్సెప్ట్ c ఇచ్చినప్పుడు మాత్రం. సపోజ్ ఇప్పుడు
ఒక స్లోప్ ఇచ్చి ఇంటర్సెప్ట్ ఇవ్వకుండా ఒక పాయింట్ ఎక్స్ కమ్మ వై ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుకోవచ్చు. మనకి ఏవైనా 2 పారామీటర్స్ కదండి, ఇదన్నా ఈ రెండన్నా లేదా ఈ రెండన్నా ఇచ్చినా మనం కనుక్కోగలుగుతామండి. అది అలానో ప్రూఫ్ చూద్దామండి. దాని ఫార్ములా ఏమవుతుందంటే y మైనస్ y1, దీని x1 కమ్మ y1 అనే ఒక పాయింట్ ఇచ్చాడనుకోండి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 అనేది ఈక్వేషన్ అవుతుందండి. అసలు ప్రూఫ్ ఎలా వస్తుందో చూద్దామండి. మనకు తెలిసిన బేసిక్ ఈక్వేషన్ ఏముందండి, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c అండి. దీన్ని మనం cని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం కదండి. ఇప్పుడు x1 కామా y1 అనేది దీన్ని సాటిస్ఫై చేస్తుంది కదండి. సో అప్పుడు y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x1 ప్లస్ cగా రాస్తాం కదండి. సో ఇప్పుడు cని మైనస్ చేద్దామండి. అప్పుడు ఏమవుతుందండి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m కామన్ తీద్దామండి, x మైనస్ x1 అవుతుందండి. c క్యాన్సిల్ అయిపోయి ప్లస్ 0 వస్తుందండి. సో ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ వెన్ ఓన్లీ వన్ పాయింట్ అండ్ ఇట్స్ స్లోప్ ఈజ్ గివెన్ ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 అవుతుందండి. దీని నుంచి మనం ఇంకొక ప్రూఫ్కి వెళ్దామండి. మనకి ఏదైనా 2 పారామీటర్స్ కదండి కావాల్సింది. ఇక్కడ ఒక పాయింట్ కాకుండా 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కూడా ఇవ్వకుండా ఉంటే ఎలా అండి, అంటే x1 కామా y1 x2 కామా y2 ఇలా 2 పాయింట్స్ ఇచ్చాడంటే అప్పుడు ఎలా కనుక్కోవాలో చూద్దాం, ప్రూఫ్ చూద్దామండి. m ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే మనకు తెలిసిన దాని ప్రకారం y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ ఫార్ములాని దీనిలో పెట్టి అదిద్దామండి, సరిపోతుంది. అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై m ప్లస్లో మనం ఇది పెడుతున్నామండి ఇంటూ x మైనస్ x1 అవుతుందండి. y మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 ఇంటూ x మైనస్ x1. ఇది చూడడానికి చాలా పెద్ద ఫార్ములా లాగా ఉంటుందండి, కానీ సింపుల్ ఫార్ములా అండి. మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని m ప్లస్లో ఆ 2 పాయింట్స్ నుంచి స్లోప్ కనుక్కొని మనం ఏదో ఒక పాయింట్ తీసుకొని కనుక్కుంటే సరిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. 2,3 1,1 అనే ఒక పాయింట్ ఇచ్చాడు అనుకుందామండి. ఈ పాయింట్ ఇచ్చి ఈ పాయింట్స్ గుండా పాస్ అయ్యి స్ట్రైట్ అని అడిగాడండి. నాకు ఏమీ తెలియదండి, నేను జస్ట్ ఈ 1,1 2,3 ఏదో ఒక పాయింట్ తీసుకుంటానండి. y మైనస్ 1 ఇదైనా తీసుకొని చేయొచ్చండి, మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు స్లోప్, దీని యొక్క స్లోప్ కావాలంటే 3 మైనస్ 1 అవుతుందండి బై 2 మైనస్ 1 అవుతుందండి, x మైనస్ 1 అవుతుందండి. సింపుల్ అండి. ఇలానే y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 1 బై 2 మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 అండి. ఈ బ్రాకెట్స్ పెట్టకపోతే చాలా ఇబ్బంది పడతామండి, ఎందుకంటే బ్రాకెట్ పెడితే 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అవుతుంది, మైనస్ 2 అవుతుందండి. బ్రాకెట్ పెట్టలేదంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 సింపుల్గా రాసేస్తారండి. అది ఆ చిన్న తప్పుల వల్ల చాలా ఇబ్బంది పడతారండి. ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 2, y ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 2 ప్లస్ 1, y ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 1. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అండి. మనం ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు 0 చేయాలి కాబట్టి 2x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0 రాస్తామండి.